విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన స్లోగన్ అది. ఆ స్లోగన్ ని మళ్ళీ కూడా గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ప్రజల వద్దకే పాలన రేపు రానున్న రోజుల్లో జరగబోతుంది. కూటమి విజయం సాధించబోతుంది. ఇప్పటికే అందరూ చూశారు. ఏంటంటే అది న్యూస్ ఛానల్స్ లో చూశాను. ఇప్పటికీ కూడా ఇంకా మా అథెంటికేటెడ్ గా న్యూస్ రావాలి. ఏంటంటే అది ఎంపీ సీట్ అభ్యర్థి పారిపోతున్నాడా ఉంటున్నాడా. ఎందుకంటే సత్యవతి గారు కూడా నిన్న నామినేషన్ వేశారని బయటికి బాగా టాక్ వస్తుంది. వేశారనేది ఇప్పుడు నిర్ధారించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ కూడా తీసుకున్నాం. నేను లాస్ట్ మూమెంట్లో వేసిన తర్వాత మేము వెబ్సైట్ లో కూడా చూస్తే నిన్న రాత్రి ఆయన పేరు లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తారు అనుకుంటాను ఎలక్షన్ కమిషన్. కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పలేకపోయాను. కాబట్టి అంటే ఇంత సందిగ్ధంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఉంది? తాళం వేసేపోతున్నారా? పార్టీ జెండా ఎత్తేపోతున్నారా? జగన్ రేపు ఎట్టి పరిస్థితుల్లోని ఏ నేరాలు అయితే చేశాడో అవన్నీ ప్రూవ్ అవుతున్నాయి కాబట్టి తను జైలుకి వెళ్ళబోతున్నాడా? తను డిసైడ్ అయిపోయాడు కాబట్టి క్యాండిడేట్లకు కనీసం మద్దతు ఇవ్వకుండా ముత్యాల నాయుడు గారిని పక్కన పెట్టి ఇంకో చేత వేయించాడంటే, ముత్యాల నాయుడు గారు ఇప్పుడు దాకా డిప్యూటీ సీఎం చేసి గౌరవంగా బతికారు. ఆయన్ని అబాసపాలు చేసినట్టు అవుతుంది. బీసీలని ఇంకో బీసీ అభ్యర్థిని నిన్న సాయంత్రం లాస్ట్ మూమెంట్లో నామినేషన్ వేయించినా కానీ ఇప్పుడు బయటకు వచ్చిన ప్రచారం ఏంటంటే ఆ ఎంపీ క్యాండిడేట్ ముత్యాల నాయుడు గారు కూడా కనీసం సమాచారం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయని. అంటే మీ పార్టీలో కోఆర్డినేషన్ లేదు, క్యాలిక్యులేషన్ లేదు, ఆఖరికి క్యాలిబర్ లేదు. క్యాలిబర్ ఉన్న నాయకుడిని పెట్టలేకపోతున్నారు. ఎంపీ సీట్ పోటీ చేయడానికి ఒక వ్యక్తిని ఎత్తకలేకపోతున్నారు. మీరు వచ్చి ఈరోజు వాళ్ళ మీద పోటీ చేస్తున్నాం, వాళ్ళ మీద గెలుస్తున్నాం, వీళ్ళ మీద గెలుస్తున్నాం అని మాటలు మాట్లాడుతున్నారంటే ఈరోజు నేను చెప్పనా, తెలుగుదేశం పార్టీ ప్రభంజనానికి భయపడి ఇంటికి పారిపోతున్నారు.